హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇకపై ఎన్ఆర్ఐలు అమెరికా నుండి ఇండియాకి డబ్బు పంపించడానికి కష్టమవ్వబోతుందా? ఎందుకు? దానికి కారణం ఏంటి? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం అమెరికాలో ఉండే ఇండియన్ ఎన్ఆర్ఐలు రకరకాల రీజన్స్ వల్ల, అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ, లేదంటే ఇండియాలో ఉండే ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి కానీ, లేదా ఇండియాలో ఏమైనా లోన్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడానికి కానీ, లేదా పిల్లల కోసం ఏదైనా బంగారం లాంటివి కొనడానికి కానీ, ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఇండియన్ ఎన్ఆర్ఐలు త్రూ యాప్స్ ద్వారా, అంటే జూమ్ కానీ, లేదంటే రెమిట్లీ ఇలాంటి యాప్స్ ద్వారా కానీ, లేదా ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ అకౌంట్ల ద్వారా కానీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియాకి పంపిస్తున్నారు. 2024 లెక్కల ప్రకారం దాదాపుగా $129 బిలియన్ ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఇండియాకి పంపించడం జరిగింది. దీన్ని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే కనుక కొన్ని వేల కోట్ల రూపాయలు. దీని ద్వారా ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రూపంలో ఆదాయం పొందుతుంది. కానీ ఇప్పుడు ఇలా ఇండియన్ ఎన్ఆర్ఐలు ఇండియాకి పంపించే అమౌంట్కి గండి పడబోతుంది. ఎలా? రీసెంట్గా యుఎస్ హౌస్లో ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదే న్యూ జీఓపీ ట్యాక్స్ బిల్లు. ఈ బిల్లు ప్రకారం అమెరికాలో ఉండే నాన్ సిటిజన్స్, అంటే ఎన్ఆర్ఐస్ ఆర్ ఓసీఐస్, వీళ్ళు ఎవరైనా సరే ఇంటర్నేషనల్ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, మనీ ట్రాన్స్ఫర్స్ కానీ చేస్తే ఆ అమౌంట్ మీద రెమిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి 5% ట్యాక్స్ అయితే డిడక్ట్ చేయబోతున్నారు. రెమిటెన్స్ ట్యాక్స్ అంటే ఎవరైనా సరే అమెరికాలో ఉండే నాన్ యుఎస్ సిటిజన్స్, అంటే మన ఇండియన్స్ కానీ ఏ కంట్రీ వాళ్ళైనా కానివ్వండి, సిటిజన్స్ కాని వాళ్ళు, వీళ్ళు ఇండియాకి కానీ మరి ఏ ఇతర కంట్రీలకైనా సరే మనీ ట్రాన్స్ఫర్ చేశారు అని అంటే ఆ అమౌంట్లో నుంచి ఎంతైతే చేశారో ఆ అమౌంట్లో నుంచి 5% రెమిటెన్స్ ట్యాక్స్ కింద కట్ చేయబోతున్నారు త్రూ ఐఆర్ఎస్ ద్వారా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. నేను అమెరికాలో లీగల్గా వర్క్ చేస్తూ లీగల్గా 30% ట్యాక్స్ పే చేసి నాకు వచ్చిన అమౌంట్లో నుంచి నేను కొంత దాచుకొని సేవింగ్స్ రూపంలో దాన్ని నేను ఇండియాకి పంపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ గ్రీన్ కార్డ్ లేదు, నేను సిటిజన్ని కాదు, కాబట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ లైఫ్ అనేది గ్రీన్ కార్డ్ వచ్చే వరకు సర్టనిటీ ఉండదు. ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు, ఎప్పుడు వీసా ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. కాబట్టి ఎవరైనా సరే లీగల్గా ఎర్న్ చేసేవాళ్ళు, గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ లేని వాళ్ళు, మ్యాక్సిమం వాళ్ళు దాచిపెట్టుకునే సేవింగ్స్లో 80% వరకు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకుంటాం, లేదంటే ఇండియాకి పంపించుకోవడం జరుగుతుంది. సో అలా నేను ఒక $10,000 నేను ఇండియాకి పంపించాను అంటే దాంట్లో నాకు 5%, అంటే $500 రెమిటెన్స్ ట్యాక్స్ ద్వారా డిడక్ట్ అవుతుంది. ఆ అమౌంట్ నా ఇండియా అకౌంట్లో పడక ముందే త్రూ ఐఆర్ఎస్ ద్వారా 5% ట్యాక్స్ అయితే డిడక్ట్ అయిపోతుంది. ఆ రిమైనింగ్ అమౌంట్ $9,500కి ఎంతైతే అమౌంట్ వస్తుందో అది మాత్రమే నా ఇండియా అకౌంట్లో పడుతుంది. సో దీన్ని రీసెంట్గా యుఎస్ హౌస్లో బిల్లు ప్రవేశపెట్టారని చెప్పాను కదండి. అది మెమోరియల్ డే అంటే May 26 అమెరికాలో. సో May 26 కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లుని పాస్ చేసి దాన్ని ఆ తర్వాత సెనేట్ ముందు పెట్టి సెనేట్ ద్వారా పాస్ చేయించి ఆ తర్వాత July 4కి ట్రంప్ డెస్క్ మీద పెట్టాలని చూస్తున్నారు. వన్స్ July 4 ట్రంప్ డెస్క్ మీద ఆ బిల్లు పెట్టారు అని అంటే, ట్రంప్ సైన్ చేశాడు అంటే కనుక అది లాగా మారుతుంది. కాబట్టి July 4 తర్వాత వన్స్ అది లాగా మారిందంటే ఎవరైనా సరే ఎన్ఆర్ఐస్ ఇండియాకి అమౌంట్ పంపించాలి అని అంటే అది $100 అయినా, $1000 అయినా, $10,000 సరే, దాని మీద 5% రెమిటెన్స్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది, తప్పించుకోవడానికి కూడా కుదరదండి. సో ఇలా ఎన్ఆర్ఐలు ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఇండియాకి అమౌంట్, దాని మీద కొత్తగా రెమిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి 5% ట్యాక్స్ ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది. అమెరికాలో లీగల్గా వర్క్ చేసి దాదాపు 30% దాకా ట్యాక్స్ పే చేస్తూ మనం సేవ్ చేసుకున్న డబ్బుల్లో నుంచి మళ్ళీ మనం హోమ్ కంట్రీకి మనం అమౌంట్ పంపించాలంటే ఎక్స్ట్రా 5%, అంటే దాదాపుగా 35% మనము యుఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల యుఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వచ్చే ఇన్కమ్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకనంటే 2024 లెక్కల ప్రకారము అన్ని కంట్రీస్ కంటే ఎక్కువగా ఇండియన్ ఎన్ఆర్ఐసే తమ కంట్రీకి ఎక్కువ అమౌంట్ పంపిస్తున్నారు. చాలా పెద్ద అమౌంట్. నెంబర్ 1 ప్లేస్లో ఇండియా ఉంది ఇలా ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్స్ విషయంలో. సో కాబట్టి ఇక నుంచి ఎన్ఆర్ఐలకి ఒక పెద్ద బర్డనే పడబోతుంది. 5% అంటే చిన్న విషయం కాదండి. మనం $100 మనం ట్రాన్స్ఫర్ చేసినా సరే అందులో 5% అంటే $5 మన అమౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. $95 మాత్రమే మనం ఇండియాకి పంపించగలం. ఎవరికైనా సరే ఇక్కడ అమెరికాలో వర్క్ చేసే ఎన్ఆర్ఐలకి $100 ఇన్కమ్ వస్తుంది అంటే ఆల్రెడీ $30 దాదాపు $30 దాకా ట్యాక్స్ రూపంలో పోతుంది. $70 దాని మీద ఎక్స్ట్రా ఇంకొక 5% అంటే $65 మనకి చేతికి వస్తుంది అన్నమాట. ఇలా ఎన్ఆర్ఐలకి అయితే చాలా పెద్ద బర్డనే వాళ్ళ మీద పడబోతుంది. దీనివల్ల ఎన్ఆర్ఐల ఫైనాన్షియల్ బడ్జెట్ ప్లాన్స్ అనేవి చాలా వరకు చేంజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అంతేకాకుండా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఇండియాకి అమౌంట్ పంపించాలనుకుంటున్నారో ఇక నుంచి ఆ ట్రాన్సాక్షన్స్ విషయంలో చాలా ఎక్కువ చేంజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ యాజ్ ఏ ఫైనాన్షియల్ స్టూడెంట్గా నేను చెప్తున్నానండి, ఇది చాలామంది ఇది పాస్ అవ్వదేమోలే, పాస్ అయినప్పుడు చూసుకుందాంలే ఈ బిల్లు, అప్పుడు ఆలోచిద్దాంలే అనుకుంటున్నారేమో. 99% ఈ బిల్లు మెమోరియల్ డేకి పాస్ చేయాలని చూస్తున్నారు. సో అందుకే క్లియర్గా డేట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. July 4th ట్రంప్ డెస్క్ మీద ఆ బిల్లు పెట్టాలి అని. సో ఎవరైనా సరే మీరు మంత్లీ లోన్స్ కానీ లేదంటే ఒక బల్క్ అమౌంట్గా ఇండియాకి పంపించి ఏదైనా గోల్డ్ కానీ లేదంటే ఇల్లు కానీ ఏదైనా స్థలం కానీ పొలాలు కానీ కొనాలి ఇన్ ఫ్యూచర్ 6 monthsలో అని మీకు ఆలోచనలు ఉంటే కనుక ఎవరైనా సరే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని July 4th లోపు మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే కనుక ఇప్పటి వరకు అయితే ఎలా జరిగిందో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని అలాగే జరుగుతాయి. కానీ July 4th తర్వాత వన్స్ ట్రంప్ సైన్ చేశాడు అంటే ఆ తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే పంపిస్తున్నారో దాని మీద ఎక్స్ట్రా 5% ఇండియాలో మీ అకౌంట్లో పడక ముందే డిడక్ట్ అవుతుందండి. కాబట్టి షార్ట్ టర్మ్ ప్లాన్స్ కానీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కానీ ఏవైనా ఉంటే మంత్లీ ఈఎంఐస్ కానీ ఇండియాలో కట్టేవి అలాంటివి ఏవైనా ఉన్నా సరే ఒక 10 months కానీ 12 months కానీ ముందే ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఇండియాలో స్టాక్ పెట్టుకోండి అమౌంట్ని. సో మీకు ఈజీ అవుతుంది. ఎక్స్ట్రా 5% కొంతవరకు కొన్నాళ్ళ వరకు ఆ అమౌంట్ని సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇది చాలామంది సింపుల్గా తీసేయచ్చు. చేసినప్పుడు చూద్దాంలే, సంతకం చెయ్యాలి కదా, చేసినప్పుడు ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తున్నారు కదా, అలా పాస్ అవ్వకుండా ఇలా అవ్వకుండా. యుఎస్ గవర్నమెంట్కి ఆదాయం పెరిగిద్దంటే ఎవడో కోర్టులో కేసులు వేయడండి. అది ఫైనాన్షియల్ మ్యాటరు. సో దాని మీద ఎవరు ఫైట్ చేయకపోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది కాబట్టి అక్కడ. కాబట్టి ఎవరికైనా ఏమైనా ప్లాన్స్ ఉంటే కనుక ఇండియాకి అమౌంట్ పంపించే ప్లాన్స్ ముందే ప్లాన్ చేసుకొని దాన్ని ఎంక్వైరీ చేసుకొని తద్వారా మీరు ముందు ప్రొసీడ్ అవ్వండి. సో ఇదండి నాకు తెలిసిన రెమిటెన్స్ ట్యాక్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.